వెల్కమ్ టు అను 9 టీవీ. ముందుగా హామీలు అన్ని విశాఖ సిపిగా బాధ్యతలు స్వీకరించిన శంకబ్రత బాగ్చి నాకు చాలా గర్వంగా ఉంది. వైజాగ్లో పనిచేయడానికి చాలా గర్వంగా ఉంది అని అన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించడం తన పూర్వజన్మ సుకృతమని చెప్పారు. నాకు చాలా గర్వంగా ఉంది వైజాగ్లో పనిచేయడానికి. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. నాకు ఇక్కడ పనిచేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు. వైజాగ్కి నా అనుభవం ఉంది. నా పెళ్లి అయ్యాక హనీమూన్ ఎక్కడ చేసుకోవాలని మాటలు వచ్చాయి. అందరూ స్విట్జర్లాండ్ అన్నారు, కానీ డబ్బులు లేవు. చంద్రబాబు రేపు ఉదయం 6 గంటలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేస్తారని అన్నారు. పెద్దల ఆస్తులు అన్యక్రాంతం అవ్వకుండా నా భార్యకి మాట ఇచ్చారు. మనం ప్రజాసేవ చేస్తున్నాం. ఎవరైనా పోలీస్ స్టేషన్ కి వస్తే మర్యాద ఇవ్వాలి. పబ్లిక్తో ఎవరు మిస్బిహేవ్ చేయకూడదు. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి. అవినీతి జరిగితే అసలు సహించేది లేదు. వైజాగ్ కేంద్రంగా గంజాయి తరలింపు జరుగుతుంది. ఆపరేషన్ పరివర్తన చాలా బాగా సక్సెస్ అయింది. పక్క రాష్ట్రాల నుంచి గంజాయి వస్తుంది, వాటిని అరికడతాం. వైజాగ్ అంటే నాకు ఒక చాలా రోజుల నుండి ఒక మంచి అనుబంధం ఉంది. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ గురించి నాకు అవగాహన ఉంది. ఒకటి డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ ఇష్యూ నాకు తెలుసు, అది నేను ప్రయారిటీగా తీసుకుంటాను. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, నాకు తెలుసు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్ని చోట్ల అన్ని ఫీల్డ్స్లో అన్ని సెక్టర్స్లో ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి చోట నేను ఒకటే చెప్తాను, ఎక్కడ కొత్త పోస్ట్ వచ్చినా దట్ లెట్ మై వాక్ డూ ద టాకింగ్. నేను చేసి చూపిస్తాను, ఎక్కువ ఇది చేస్తాను అది చేస్తాను అని బిగ్ టాక్ అది నేను చేయను. సో నా డిపార్ట్మెంట్లో ఉన్న అందరికీ 2 మాటలు 2 ఇన్స్ట్రక్షన్స్ మొదటి రోజు ఇస్తున్నా. నంబర్ 1, మనం ప్రజాసేవ చేస్తున్నాం ఈ డిపార్ట్మెంట్లో. కాబట్టి ప్రజలకు కామన్ పబ్లిక్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ సర్వీస్ మెంటాలిటీతో ప్రజాసేవ చేయాలి. ఎవరైనా పోలీస్ స్టేషన్ వస్తే కూర్చోబెట్టి మర్యాద ఇవ్వాలి. ఏదైనా కామన్ పబ్లిక్ చెప్తే వినాలి, శ్రద్ధగా వినాలి. ఎటువంటి మిస్బిహేవియర్ పబ్లిక్తో ఎవరు చేయకూడదు. అది నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి ఎక్కడ కరప్షన్ నేను సహించేది లేదు. అవినీతి పనులు అవినీతికి పాల్పడితే కఠినంగా చర్య ఉంటుంది. సో నేను ఉన్నంతసేపు అందరూ నిజాయితీ అంటే నంబర్ 1 ఆనెస్టీ ప్రయారిటీగా తీసుకొని పనిచేయాలి. కరప్షన్ జరిగితే మాత్రం సహించేది లేదు. అండ్ ఫైనల్గా నేను పబ్లిక్ ఈ సర్వీస్ చేస్తున్నా. మన పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్కి ఫల్క్రమ్ వచ్చేసి మన కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐలు అండ్ హోంగార్డ్స్ వాళ్ళ వెల్ఫేర్ మీద కూడా ఫోకస్ పెడతాను వైజాగ్ కమిషనరేట్లో. సో వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు పగలు రాత్రి 24/7, కాబట్టి వాళ్లకు మనం మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి. అది కూడా ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు త్రూ ప్రెస్ ఒక నంబర్ నేను రిలీజ్ చేస్తున్నా. 79950957. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగయా? పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగయా? పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని వైసీపీ నేతలు ఊదరగొట్టారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఇవాళ వాలంటీర్లు లేరు, పెన్షన్లు ఆగాయా? రెట్టింపైన పెన్షన్లు కూడా సచివాలయ ఉద్యోగులు ఇళ్లకు వచ్చి ఇస్తున్నారు. గతంలో 4-5 రోజులు ఇచ్చేవారు. ఇవాళ రాత్రి రేపు ఉదయంలోగా 100% పెన్షన్లు ఇస్తాం. వాలంటీర్లకి ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా కల్పించాలన్న దానిపై ఆలోచిస్తామని పీఠాపురం సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రైవేట్
సంస్థను పెట్టారు, డోర్ డెలివరీ చేస్తాం పెన్షన్స్ అని. మంచిది అది. కానీ దాంట్లో ఒక కీలకమైనది ఏంటంటే ప్రతి పెన్షన్కి మా దృష్టిలో ఉన్నది, ప్రతి నియోజకవర్గంలో ఉన్నది కనీసం 100 తక్కువ కాకుండా 300 కనీసం దాంట్లో ఇచ్చినందుకు వాళ్ళు తీసుకునేవారు. దాన్ని లంచం అంటామా లేదంటే చిన్న నజరానా అంటాం, ఏదంటే మీరు దానికి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. అలా కాకుండా చంద్రబాబు గారి ఆది నాయకత్వంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం లీడ్ పార్ట్నర్గా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం, జనసేన వెన్నుదన్నుగా నిలబడ్డ ఈ కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు, కేంద్ర నాయకుల ఆశీస్సులతో నిలబడ్డ ఈ ప్రభుత్వం. నువ్వు చప్పలు కూడా నచ్చిందా? నువ్వే చప్పలు, మోదీ గారి చప్పలు కొట్టాలి మనం ఆయన చేసిన కృషికి. నువ్వు అర్థం చేసుకున్నావు. ఒక్కటే మోగింది కానీ మొత్తం అందరూ మోగింది నీ వల్ల. అంటే ఇది వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి, వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి అని భయపెట్టేశారు అందరూ. మీరు చెప్పండి ఎక్కడ ఆగినాయి? ఎక్కడ ఆగలేదు. అంటే ఆగకపోగా రెట్టింతలు వచ్చి మీకు ఇంటికి వచ్చింది. అంటే సెక్రటరీ అంటే నేను ఒకటే అడిగాను మన పంచాయతీరాజ్లో. అంటే మనకి జిల్లా మొత్తం మీద 620 సెక్రటేరియట్స్, వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు. దాదాపు 6,000 మంది పైచిలుక అధికారులు, మనం టోటల్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇస్తూ ఉన్నారు. వాలంటీర్స్ లేకపోతే ఎక్కడ ఆగినాయి చెప్పండి ఈ రోజున పెన్షన్స్? ఆగో. కానీ వాలంటీర్స్కి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అది మేము ఆలోచిస్తాం. అలాగే 620 సెక్రటేరియట్స్ మొత్తం మన కాకినాడ జిల్లా మొత్తం మీద. పిఠాపురంలో 120 సెక్రటేరియట్స్. ఒక్కొక్క సెక్రటేరియట్కి 10 మంది చొప్పున ఒక్కొక్క సెక్రటేరియట్కి. అలాగే ఒక పిఠాపురంలో దాదాపు 1000 మంది పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగులు. ఇంకా అదనంగా అవసరమైతే వాళ్ళతో కూర్చొని గతంలో 3 రోజులు 4 రోజులు ఇచ్చాడు. ఇలా కాకుండా ఈరోజు పొద్దున 6 గంటలకు మొదలు పెడితే ఈరోజు రాత్రికి దాదాపు 100% అయిపోవాలి. ఒకవేళ 1-2 ఎవరైనా లేక ఇళ్లలో లేకపోయినా, ఇంకో పరిస్థితుల్లో ఉండకపోయినా రేపు అయిపోద్ది. మ్యాక్సిమం రేపు మధ్యాహ్నంలోపు అయిపోవాలి. ఇది టార్గెట్ పెట్టుకున్నాం, దాని దిశగా వెళ్తున్నాం. అందుకని పొద్దున్న 6 గంటలకి ఈరోజు ప్రారంభం అయిపోయింది. దాదాపు నేను వచ్చే టైంకి 25% అయిపోయింది ఇక్కడ. అదే మీరు ఊహించుకోండి, ప్రభుత్వ ఉద్యోగికి బాధ్యత ఉంటుంది. మీకు డబ్బులు ఇచ్చేటప్పుడు మిమ్మల్ని డబ్బులు అడగడానికి లేదు. ప్రైవేట్ ఉద్యోగి మిమ్మల్ని అడగలడు, ప్రభుత్వ ఉద్యోగి సెక్రటరీ ఉద్యోగి మిమ్మల్ని అడగలేడు. ఒకళ్ళు అడిగితే మీరు చేస్తుంది ఇట్ విల్ బికమ్ అన్ అకౌంటబిలిటీ, జవాబుదారీతనం. పలానా ఉద్యోగి వచ్చి అడిగాడని అక్కడున్న మా కూటమి నాయకులకి ఎవరికి ఒక్కరికి చెప్పినా, లేదంటే సంబంధిత అధికారులు చెప్పినా, ఎందుకంటే మీ కష్టం అది. మీ ఒళ్ళు నలిగిపోయి లేదంటే మీ వెన్నెముకు వంగిపోయి రావాల్సిన వృద్ధాప్య పెన్షను దాన్ని దోచుకోవడం నిజంగా తప్పదు. అలాంటి పరిస్థితులు ఏదైనా అలా ప్రభుత్వ ఉద్యోగులు చేస్తారు నేను అంటలేదు. 1-2 పరిస్థితులు ఏదైనా ఉంటే దాన్ని కూడా మీరు గ్రీవెన్సెస్లో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి. ఎవరైనా సరే ప్రభుత్వం కోసం పనిచేసే ఎవరి దగ్గరికైనా సరే మీరు తీసుకెళ్తే దాన్ని వెంటనే దాన్ని కరెక్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రతి ఎంప్లాయీ దగ్గర ఈరోజు పొద్దున్న నుంచి కనీసం ₹1,00,000 ఉంటుంది. ఒక కాకినాడ జిల్లాలోనే 6,000 మంది దగ్గర ₹1,00,000 ఉంటుంది. ₹1,00,000 క్యాష్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇది అకౌంటబిలిటీ. ఎవరి చేతుల్లోంచి వెళ్ళదు, ఒక ₹100 వెళ్ళదు లేదు. మీ ప్రతి రూపాయి మీకు మాట ఇచ్చాం, మీకు ఇంటికి వచ్చి తలుపు తట్టి మరి ఇస్తారు, లేదంటే నేను వచ్చి గ్రామీణ స్థాయిలో ఆనిముత్యాలను వెలికి తీసేందుకు ఏసీఏ ఒక వేదిక. వందలాది మంది ప్లేయర్లకు ఏపీఎల్ సువర్ణావకాశం. రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. వైజాగ్లో అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఏపీఎల్. గ్రామీణ స్థాయిలో ఎంతో మంది ఆనిముత్యాలు ఉన్నారని, అలాంటి వారిని వెలికి తీసేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక మంచి వేదిక అని రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. వైజాగ్లోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ, వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆదివారం ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ 3వ సీజన్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి క్రీడల శాఖ మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందలాది మంది ప్లేయర్లకు ఏపీఎల్ ఒక సువర్ణ అవకాశమన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల నుంచి యువతను ప్రోత్సహించాలనేది ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని అన్నారు. క్రీడాకారులను ప్రభుత్వ పరంగా ఆర్థికంగా ఆదుకోవడానికి సిద్దంగా ఉన్నామన్నారు. ఏసీఏ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఏపీఎల్ ద్వారా ఆంధ్ర క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తీసుకురావడమే ఏసీఏ లక్ష్యమని అన్నారు. ప్రతిభ కలిగి గుర్తింపు లేని గ్రామీణ ప్రాంత క్రికెటర్ల కోసం రైజింగ్ స్టార్స్ పేరుతో ఒక చక్కటి వేదిక కల్పించి ఏసీఏ విడుదల చేసిన వేలం అర్హత జాబితాలో లేని దాదాపు 3,000 మంది ఆటగాళ్లకు ట్రయల్స్ నిర్వహించి ప్రతిభ చూపిన 21 మందికి ఏపీఎల్లో స్థానం కల్పించామన్నారు. వీరిలో 7గురిని ఫ్రాంచైజర్లు వేలంపాట్లో కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ ప్రెసిడెంట్ శరత్ చందర్ రెడ్డి, ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ మాంచో ఫెర్రర్, ఇన్ఛార్జ్ కలెక్టర్ కె మయూర్ అశోక్, మాజీ ఎంపీ, బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు, విశాఖపట్నం ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖపట్నం ఎంపీ ఎం భరత్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, జీవీఎంసీ మేయర్ జి హరివెంకట కుమారి, విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. వ్యూవర్షిప్ బాగానే వచ్చింది. 70 లక్షల మంది చూస్తారు. అయితే ఈసారి దీనికి లక్ష్యం ఏంటంటే 2 కోట్ల మంది చూడాలి. ఎప్పుడైతే ఈ ప్రైవేట్ లీగులు వచ్చినాయో రాజకీయ ఇంటర్వెన్షన్ అనేది తగ్గి ఈ ప్రైవేట్ లీగుల్లో బాగా ఆడిన ప్లేయర్లు గుర్తింపు పొంది ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎలివేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దానికి ఉదాహరణ ఐపీఎల్. మీరు చూస్తే గత 17 సంవత్సరాలుగా ఐపీఎల్లో ఆడిన ప్లేయర్స్ చాలామంది సీజన్ బాగా ఉంటే నెక్స్ట్ జరిగే T20 టోర్నమెంట్కి పిక్ అవడం మనందరం చూస్తాం. అట్లాగే ఇవాళ ఏపీఎల్లో బాగా పర్ఫామ్ చేసే ప్లేయర్స్ రేపు ఐపీఎల్ టీంలో వచ్చి వాళ్ళని పికప్ చేసుకుంటారు. అందుకే ఇక్కడ ఆడే Royal Seagull Kings taking the Coastal Riders with all readiness here in Vizag for this match number 1. Lovely settings as well. This is what we are playing for. To my left, of course, got Sheikh Rashid, who is the captain of the Coastal Riders. Mr. Abid Patil of the battlefield. To my right, of course, Gulnaz Reddy is the captain of the Royal Seagull Kings. And the toss test will be Mr. Ramprasad Reddy, Mr. Sharachandra Reddy, and Mr. Vishnu Kumar Raju. Welcome all of you. Please kindly pass the point. Please go ahead, Gulnaz. Here's the call. And it's a tail. So you won the toss. Reason for that? Defending champions, a lot of pressure on you. So this season is concerned. That's what your lineup is well about the squad you have as far as this tournament. బాబు హెచ్ఎంటీ డౌన్ చేయండి అయ్యా. అందరికీ నమస్కారం. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ చంద్రబాబు మధ్య ఇంట్రెస్టింగ్ చాట్ జరిగింది. ఇదివరకు పరదాల సీఎంను మనం చూశామని, ఇప్పుడు మాత్రం ప్రజల ముఖ్యమంత్రిని చూస్తున్నామని లోకేష్ అన్నారు. ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని మనం చూస్తున్నాం. అధికారులు ఇంకా టైం పడుతుంది అనుకుంటా సార్ సెట్ అయ్యేదానికి. లేదు, సెట్ అయ్యారు. ఇంకా పరదాలు కడుతున్నారు సార్. పరదాలు ఎక్కడ వాళ్ళని బతిమలాడి అన్ని తీపిస్తారు. కాదు, పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడన్నా చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు. కాబట్టి ఇంక నేను ఎన్నుదలుచుకోలేదు. ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాల్సిన అందరినీ కోరుతున్నా. ఎక్కడా జరగకూడదు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు. మీకు బీ క్లియర్. అంటే 5 సంవత్సరాలు అలవాటు కదా సార్, కొంచెం టైం పడుతుంది సార్. మీకు కూడా అందరికి అలవాటు కావాలి, వాళ్ళకే కాదు. కొత్త శకానికి కొత్త కల్చర్కి అందరూ అలవాటు కావాల్సిందే. ఇంకా టైం ఉండదు. ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండిని పాజిటివ్ గా నడిపిస్తున్నాం. ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎనిక్కిపోయే సమస్య ఎవరికి ఉండకూడదు. ఆలోచన రాకూడదు. లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు, ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే. నేను సిద్ధంగా ఉన్న షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి. పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా.
ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా అంతే. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.0 95 అది గుర్తుపెట్టుకోవాలి. 95లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి, నీకు కూడా ఐడియా లేదు. అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. అంత భయంకరంగా చేయను కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. ఉంటే మా మైండ్ అంతా మార్చుకోవాలి. అందుకే 95 అన్నా నేను. 95 CBN 1.0 నాట్ 4. అది రిపిటేషన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మంత్రులకు ఉంటుంది, ఎమ్మెల్యేలకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. సార్ మీకు తెలిసిన విషయమే, తెలుగుదేశం పార్టీ 1985లో మంగళగిరి నియోజకవర్గం గెలిచింది. దాని తర్వాత గెలవలేదు. 2019లో నేను ఓడిపోయాను 5300 ఓట్లతో. కానీ 5 సంవత్సరాలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందజేశాం. మొన్న 2024 ఎన్నికల్లో ప్రజలందరూ ఒకటే చెప్పాను సార్, ఏ మెజారిటీతో అయితే ఓడిపోయినా దాని పక్కన ఒక 0 పెట్టండి. ఆ మెజారిటీతో మళ్ళీ నేను గెలిపించి శాసనసభకు పంపించాలని ప్రజలందరినీ ఆనాడు కోరాను. అంతేకాకుండా నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే నాకు కొండంత బలం వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారితో అవసరమైతే దెబ్బలాడి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఆనాడు హామీ ఇచ్చాను సార్. నేను కూడా ఊహించలేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఊహించలేదు, ఎవరు ఊహించిన విధంగా 91,000 ఓట్ల మెజారిటీతో నన్ను మంగళగిరి ప్రజలు ఆశీర్వదించారు, దీవించారు సార్. సమస్యలు ఉంటాయి సార్, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, పక్కా గృహాలు కానివ్వండి. తమ్ముడు అన్నట్టు దశాబ్దాలుగా మీ దృష్టి కూడా తీసుకొచ్చాం సార్. తరతరాలుగా అంటే 3-4 దశాబ్దాలుగా కొండపోరంబోక్ అని అక్కడ ఇల్లు కట్టుకుని నివసిస్తున్న గ్రామస్తులు అనేక మంది ఉన్నారు. అవన్నీ కూడా రెగ్యులరైజ్ చేయాలని గతంలో మిమ్మల్ని కోరటం జరిగింది. ఇలా అనేక సమస్యలు మంగళగిరి ప్రజలకి ఉన్నాయి. దానికి ఆ సమస్యలు పరిష్కరించడానికి మీ సహకారం చాలా చాలా కావాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్న తొలి సంక్షేమ కార్యక్రమం 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేస్తాం సార్. ఆ కార్యక్రమం మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు స్వయంగా పెన్షన్ అందించారు. ఇంటింటికి వెళ్తూ చంద్రబాబు లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. అలాగే వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు మీ అందరిని ఒకటే కోరుతున్నా, ఈ రోజు మీరు చూస్తే ఇలాంటి కార్యక్రమం ఒకే రోజు 1,20,097 మంది సచివాలయం సిబ్బంది వచ్చారు. అక్కడక్కడ వాలంటీర్ సహకారం ఉంటే తీసుకోమని చెప్పాం. నేను ఆ రోజు ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను చీఫ్ సెక్రటరీకి, ఎక్కడెక్కడున్నారో మాకు తెలియదన్నారు. మీకు తెలియడం ఏంటో గూగుల్ అంకుల్ అడిగి చెప్తుంది ఎవరిల్లు ఎక్కడుందో, నేరుగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఫోన్ తీసుకోనని చెప్పాను. అంటే టెక్నాలజీ బాగుండే రోజుల్లో ఎవరు ఎక్కడుంటారో నేరుగా కారులో కూడా ఎక్కితే నేరుగా జియో ట్యాగింగ్ పెట్టేస్తే నేరుగా ఏ ఇంటికి పోవాలనో ఆ ఇంటికి వెళ్లి కారే ఆగుతుంది. ఫోన్లో పెట్టుకుంటే ఏ ఇంటికి పోవాలనో ఆ ఇంటికి పోయి నిలబడే పరిస్థితి వస్తుంది. అలాంటి రోజుల్లోనే కావాలని చెప్పి ఇష్ట ప్రకారం చేశారు. ఈ రోజు మనస్ఫూర్తిగా సచివాలయం సిబ్బందిని అభినందిస్తున్నా, అడ్మినిస్ట్రేషన్ అభినందిస్తున్నా. ఆ రోజు మా వల్ల చేత కాదని చెప్పిన అడ్మినిస్ట్రేషన్ ద్వారానే మేము చేయగలుగుతామని చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజే నేను ఒక మాట అన్నాను, నీకు చేత కాకపోతే ఇంటికి పోండి, నాకు అధికారం ఇవ్వండి, చేసి చూపిస్తానన్నా. ఆ అధికారం ప్రజలిచ్చారు, చేసి చూపించానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఒకే రోజు 5 సంతకాలు పెట్టాను. ఒకటి డిఎస్సి, ఇక్కడ కూడా యూత్ ఉన్నారు, ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇవ్వలేదు. అలాంటి దగ్గర 16,500 ఉద్యోగాలు ఒకేసారి సంతకం పెట్టి వీలైనంత తొందరలో టీచర్లను రిక్రూట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో 3వ సంతకం మీ భూములు కొట్టేసే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.
అది వచ్చుంటే ఏమయ్యేదో నాకు తెలిసేది కాదు. ఆ రోజు చెప్పాను, మీ భూమి వేరే వాళ్ళు రాసుకునేవాళ్ళు, మీది ఉండేది కాదు. తెల్లవారితే బాధపడుతూ కూర్చోవాలి. ఈ కబ్జాదారులంతా వచ్చి ఎవడు రాసుకున్నా మీరేమి చేయలేని పరిస్థితి ఉండేది. దాన్ని కూడా రద్దు చేయడం కోసం మొన్నే 2వ సంతకం పెట్టాను. కేబినెట్ డెసిషన్ కూడా అయిపోయింది. 3వ సంతకం అన్నా క్యాంటీన్. తప్పకుండా అమరావతిలో కూడా ఈ ప్రాంతంలో అన్నా క్యాంటీన్లు వస్తాయి. తద్వారా మళ్లీ పూర్వ రోజులు 5 రూపాయలకే అన్నా క్యాంటీన్కి పోయి కడుపు నిండా భోజనం చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నా క్యాంటీన్ ఈ రోజు చూస్తే ఒక పవిత్రమైన కార్యక్రమం. ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించాడు. అంటే ఫ్రీ మీల్ టీటీడీలో స్టార్ట్ చేశాడు. ఆ రోజు ఆయన ఒక మంచి ఇంటెన్షన్తో స్టార్ట్ చేశాడు. దానిపైన దాతలను ఇన్వైట్ చేశాం. ఈ రోజు దగ్గర దగ్గర 1200-1300 కోట్ల రూపాయల కార్పస్ ఉంది. ఎవరైనా సరే వాళ్ళ పిల్లల పుట్టినరోజును కానీ ఒక మంచి అకేషన్లో అన్నదానం చేయాలంటే రోజంతా చేయాలన్నా ఒకరోజు చేయాలన్నా చారిటీ కింద డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. వాళ్ళ ఇప్పుడు భీమిలి నియోజకవర్గం మధురవాడ 5, 7 వార్డుల్లో గడప గడపకు వెళ్లి భీమిలి ఎమ్మెల్యే గంటా స్వయంగా తన చేతులతో పెన్షన్లను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 6 గంటల నుంచే పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ విధంగా అలానే పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది. మొత్తం 28 కేటగిరీల్లో ఈ పింఛన్లు పంపిణీ చేశాం. పెనుమాక గ్రామంలో సీఎం చంద్రబాబు, లోకేష్, పిఠాపురంలో పవన్ ఈ పింఛన్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక మొదటిగా డిఎస్సీపై సంతకం చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యువతని ఉద్యోగ అవకాశాల పేరిట మోసం చేశారు. రాజశేఖర రెడ్డి 70 నుంచి 200 రూపాయలు పెంచితే చాలా గొప్పగా చెప్పుకున్నారు. గత ముఖ్యమంత్రి 3000 పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూడా సీఎం చంద్రబాబు సంతకం చేశారు. ఇది ప్రజాప్రభుత్వం. మొన్న ప్రజలు ఇచ్చిన తీర్పు ఎవరూ మర్చిపోలేరు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. జనసేన నుంచి 21 స్థానాల్లో పోటీ చేసుకుంటే ఈ తీర్పును చూసి జగన్ రెడ్డి నేను హిమాలయాలకి వెళ్ళిపోతా అని ఆయన స్వయంగా అనడం మనం చూసాం. స్వయంగా ముఖ్యమంత్రి పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అధికారులు ఈ కార్యక్రమాన్ని తూతు మంత్రంగా కాకుండా ఈ కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకోవాలి. అర్హత ఉన్న కొత్త పెన్షన్లు పెట్టుకున్నట్లయితే వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా కని విని ఎరుగని రీతిలో ఈరోజు ఒక పండగ వాతావరణంలో తెల్లారి ఉదయం 6 గంటల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా దాదాపు 65.31 లక్షల మంది ఈరోజు పెన్షన్దారులు, దాదాపు 4,408 కోట్ల రూపాయలు. మన ఏదైతే ఎలక్షన్ సమయంలో మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి మేనిఫెస్టోలో చెప్పారో ఈ పెన్షన్ల పెంపు కార్యక్రమం ఏదైతే గతంలో 3,000 చేస్తారో దాన్ని 4,000 చేస్తామని చెప్పటం, అంతేకాకుండా ప్రత్యేకంగా ఏప్రిల్ నెల నుంచే ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి 3,000, మొత్తం కొత్తగా ఇచ్చే 4,000 కలిపి 7,000 పెన్షన్ ఇస్తామని చెప్పినప్పుడు గ్రామాల్లో అద్భుతమైన స్పందన మనకు వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా కూడా పెన్షన్ కార్యక్రమం చెప్పినప్పుడు రేపు మీరు తొలి 1వ పెన్షన్ ఇచ్చేటప్పుడు 7,000 మీరు అందుకుంటారంటే ఆ రోజు ఆ పింఛన్దారులో కనిపించిన ఆనందం మనం చూసాం. మరి ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే మనం చెప్పినట్టుగా ఈరోజు 1వ తారీఖు మీకు తెలుసు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు జీతాలకు కూడా డబ్బు లేని పరిస్థితిలో గత వైఎస్ ప్రభుత్వం వదిలేసి వెళ్ళిపోతే ఏదైతే ఇచ్చిన మాట తప్పకూడదు. ముఖ్యంగా 65 పైగా లక్షల మంది ఈ ప్రయోజనదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో ఆశతో ఉన్నారు. వాళ్ళ యొక్క ఆశలు వమ్ము చేయకూడదు. ఎలా చేసినా సరే ఖచ్చితంగా ఈ పెన్షన్ కార్యక్రమం 1వ తారీఖు చెప్పినట్టుగా చేయాలి అని చెప్పని 819 కోట్లు ఎక్స్ట్రా ఈ పెంపు వల్ల ప్రతి నెల కూడా ప్రభుత్వానికి భారం అవుతా ఉంది. అయితే ప్రభుత్వం దీన్ని భారం అనుకోవట్లా. ఎందుకంటే ఇన్ని లక్షల మంది ఎవరైతే వృద్ధులు, వితంతువులు, అలాగే దివ్యాంగులు ఇట్లా ఇతర దాదాపు 28 కేటగిరీస్ పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం ఎంత ఇబ్బంది అయినా సరే దీన్ని చేయాలని ఒక కృతనిశ్చయంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఉదయాన్నే 6 గంటలకి ఈరోజు మంగళగిరిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు
పెనుమాక గ్రామంలో లోకేష్ గారి కాన్స్టిట్యూన్సీ మంగళగిరి, ఆ కాన్స్టిట్యూన్సీలో చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు. అలాగే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఆయన స్టార్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, ప్రతి గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. మరి ఇది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మన ఎలక్షన్ సమయంలో చెప్పారో, చెప్పిన హామీల్లో అమల్లో భాగంగా ఈ మొట్టమొదటి హామీ ఇది. దీన్ని ఈరోజు అమలు చేస్తూ ఉన్నాం. ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసిన తర్వాత మొత్తం 5 ఫైల్స్ మీద ఆయన సంతకాలు పెట్టడం జరిగింది. మొదటి ఫైలు చెప్పినట్టు